మహిళా ఎంఆర్ఓపై దాడి ఘటనను నిరసిస్తూ కృష్ణా జిల్లా నందిగామ రెవెన్యూ సిబ్బంది ఆందోళన చేపట్టారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు వైసీపీ మద్దతు తెలిపింది. ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు చేసి బాధితురాలు వనజాక్షికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిగ్గు సిగ్గు చింతమనేని తీరు సిగ్గు సిగ్గు చింతమనేని తీరు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడికి నిరసనగా గుంటూరులో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేశారు. గుంటూరు విద్యుత్ సౌధ దగ్గర ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. చింతమనేని ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ని వారి అనుచరుల్ని దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ని వారి అనుచరుల్ని ఎంఆర్ఓ గారిపై జరిగిన దాడిని అరెస్ట్ చేయాలి. దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ని వారి అనుచరుల్ని వనజాక్షి ఎంఆర్ఓ గారిపై జరిగిన దాడిని వారి అనుచరుల్ని వనజాక్షి ఎంఆర్ఓ గారిపై పెట్టిన అక్రమ కేసుల్ని వనజాక్షి ముసునూరు ఎంఆర్ఓపై దాడి ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాదాపు 20కి పైగా క్రిమినల్ కేసులతో పాటు రౌడీ షీట్ ఉన్న చింతమనేని వంటి నేరస్తుల్ని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు రామకృష్ణ. దుర్మార్గాలకు ఒడిగడతా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సాక్షాత్తు ఒక మహిళా ఎంఆర్ఓ పైన దాడిని ప్రేరేపించి దాడి చేయించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే 14 కేసులున్నాయి ఆయన పైన. రౌడీ షీటరు, ఇలాంటి రౌడీ షీటర్కు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే చేసి పైగా పెద్దగా నీతులు చెప్తా ఉన్నాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం ప్రజల సంపద అంతా, ఖనిజ సంపద అంతా, అటవీ సంపద అంతా నేను కాపాడుతున్నా అని చెప్తా ఉన్నాడు. 20 మంది కూలీలు నిట్ట నిలువున కాల్చి చంపాడు శేషాచలం అడవుల్లో. కానీ ఇవాళ మీ ఎమ్మెల్యే ఇంత దుర్మార్గానికి ఒడిగడితే ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. ఖచ్చితంగా గూండా యాక్ట్ కింద అతను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అతని పైన పార్టీ పరంగా కూడా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ముసునూరు ఎంఆర్ఓపై దాడి ఘటనపై ఢిల్లీలో స్పందించిన బాబు తాను రాష్ట్రానికి వెళ్లిన తర్వాత పూర్తి వివరాలు తెప్పించుకుని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏం జరిగిందో నేను పోయినాక మొత్తం కనుక్కుంటాను. అన్నీ కనుక్కొని ఎక్కడ తప్పు ఉంటే అక్కడ అవన్నీ కరెక్ట్ చేస్తాం. ఎక్కడ కూడా ఇది జరిగింది ఎందుకు జరిగింది, ఆఫీసర్స్ కూడా బాగా పనిచేసే విధంగా, సమర్థవంతంగా పనిచేసే విధంగా ఫ్రీడమ్ ఉండాలి. అదే మరిగా ఇది ఎందుకు జరిగింది కూడా యాక్టివ్ నేను కూడా అమ్మాయితో కూడా మాట్లాడాను, ఎంఆర్ఓతో. అదే మరిగా వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్తో నేను మాట్లాడాను. అదే మరి ఇక్కడ జరిగిన విషయాలు కూడా నేను రాత్రి లేట్గా వచ్చాను, మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నాను. ఐ విల్ ఫైండ్ అవుట్ ఏం జరిగిందో అన్ని విషయాల్లో తప్పకుండా చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ చేస్తాం.